నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసూరులో చేస్తున్నాను. ఈరోజు మనం పిచ్చి కుక్కల వ్యాధి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ దీనికి మరో పేరే ర్యాబిస్ అంటాం. మామూలుగా మనం జనరల్గా ర్యాబిస్ అంటే మీకు తెలిసింది కదా, ఇది ఒక వైరస్. మెయిన్గా మనం కుక్కల ద్వారా వస్తుంది కాబట్టి దీనికి ఇంకో పేరే పిచ్చి కుక్కల వ్యాధి అంటాం. కానీ నిజానికి మీరు చెప్పాలి అంటే ఈ ర్యాబిస్ అనేది కుక్కల ద్వారానే వస్తుందా, ఇంకా వేరే వాటి వల్ల వస్తుందా అంటే ఇది కుక్కల ద్వారానే కాదండి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్లో యూకే లేదా యునైటెడ్ కింగ్డమ్ కానీ యుఎస్లో కానీ కుక్కల కంటే ఎక్కువగా ఫాక్స్ నక్కల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ర్యాబిస్ అనేది కొన్ని దేశాల్లో లేదండి. న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ కొన్ని కంట్రీస్లో ఇది కంప్లీట్లీ ఎలిమినేషన్, అంటే జీరో. ఒక్క ర్యాబిస్ కేసు కూడా లేదు, అసలు ఆ వైరసే లేదు. కానీ మన ఇండియాలో ఈ మధ్య ఈ కుక్కలు దాడులు అనేవి బాగా పెరిగిపోతున్నాయి పిల్లల మీద. చాలామంది పిల్లలు చనిపోతున్నారు. కానీ అంటే అవి కుక్కలు దాడి చేసి చంపేస్తున్నాయి. అసలు ఈ ర్యాబిస్ అనేది ఎలా వస్తుంది, అసలు మన ఇంట్లో ఉన్న కుక్కల ద్వారా ర్యాబిస్ ఏమైనా వస్తుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫ్యామిలీలో కొడుకు తండ్రి ఇద్దరు చనిపోయారు. అది ఇంట్లో పెంచుకున్న కుక్కనే, కానీ అది బయటికి వెళ్ళడం జరగలేదు. బయట వేరే కుక్క అంటే బయట అసలు దాన్ని పంపించరు కూడా అండి. కానీ ఆ కుక్క కరవడం వల్ల ర్యాబిస్తో ఇద్దరు చనిపోవడం జరిగింది. అసలు దానికి ఆ కుక్కకి ఎలా వచ్చింది అంటే అది మేబీ ఒక పిల్లిని కరిచి ఉండొచ్చు, లేదా ఒక గబ్బిలంని పట్టుకొని ఉండొచ్చు, ఎలుకని కరిచి ఉండొచ్చు. ఎందుకంటే ఎలుకలు, పిల్లులు, గబ్బిలాలు లైక్ వేరే ఏ వాటికైనా అంటే వేరే జంతువులకి ర్యాబిస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని పట్టేటప్పుడు వీటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం కుక్కల నుంచే వస్తుంది అనుకోవడం మిస్కాన్సెప్షన్. సో అందుకే మన ఇంట్లో ఉన్న కుక్కలకైనా కూడా మన ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే అది కరిచినా కూడా మనకి ఎటువంటి వ్యాక్సిన్ అవసరం లేదు, ఒక చిన్న టీటీ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈరోజు మన ర్యాబిస్ గురించి ఎందుకు ఇంత అవగాహన తెలియజేస్తున్నాను అంటే మెయిన్గా ర్యాబిస్ అనేది వస్తే అంటే ఒక ర్యాబిస్ ఉన్న జంతువు మనల్ని కరిస్తే వితిన్ 12 నుంచి 24 గంటల్లోగా మనం వ్యాక్సిన్ తీసుకోకపోతే 100% డెత్ రేట్, అంటే దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. 100కు 100% ఖచ్చితంగా ర్యాబిస్ అనేది సోకింది అంటే చచ్చిపోవాల్సిందే. దానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా లేవు దానికి, అంటే నిర్ధారించడానికి ఎటువంటి టెస్ట్స్ లేవు. చనిపోయాక ఏమైనా బ్రెయిన్ని కట్ చేసి ఆ బ్రెయిన్ని బయాప్సీకి పంపిస్తే అది ర్యాబిస్ వల్ల అని తెలుస్తుంది. సో ఇది అంత డేంజరస్ వ్యాధి కాబట్టి నేను ఇంత అవేర్నెస్ గురించి చెప్తున్నా. పిల్లలు కూడా బయట తిరుగుతూ ఉంటారు, కుక్కలు కరుస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్పరు ఫాదర్కి, తిడతారని. సో అందుకే ఇది జాగ్రత్తగా ఉండాలండి. సో ఇప్పుడు అసలు ర్యాబిస్ వచ్చిన వాళ్ళకి 4 డోసులు కంపల్సరీ, అంటే ర్యాబిస్ అనే కాదు ఏ జంతువు కరిచినా కూడా 4 డోసులు అయితే ఇవ్వాలి. అంటే ఫస్ట్ రోజు ఒకటి, అంటే కరిచిన రోజు 12 నుంచి 24 గంటల లోపల ఒక డోసు, లేదా థర్డ్ డే మూడో రోజు ఒక డోసు, తర్వాత 3వ రోజు నుంచి 7 రోజుల తర్వాత ఇంకో డోసు, తర్వాత 21 రోజుల తర్వాత ఒక డోసు. ఇలా మనం 4 డోసులు అనేవి కంపల్సరీగా మ్యాండేటరీగా ఇప్పించాలి. అండ్ ఎక్కువగా కరిస్తే చుట్టూ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీటీ ఇంజెక్షన్, యాంటీబయాటిక్స్ కూడా పెట్టుకోవాలి. అండ్ కరిచిన చోట ఖచ్చితంగా 15 నిమిషాలు సబ్బుతో వాష్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, బాగా క్లీన్గా వాష్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ర్యాబిస్ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఏం కనబడతాయనేది తెలుసుకోవాలి. స్టార్టింగ్ మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. మెల్లమెల్లగా మెదడు వాపు స్టార్ట్ అయినప్పుడు, అంటే ర్యాబిస్ అనేది మెయిన్గా ఎఫెక్ట్ చేసేది బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఓకల్ కార్డ్ అంటే థ్రోట్, ఈ 3 బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది దీనికే. అందుకే దీనికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. ఫస్ట్ ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్లో తలనొప్పి కానీ, లేదా గొంతు నొప్పి కానీ, జ్వరం రావడం, ఫ్లూ సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. తర్వాత ఏమవుతుంది అంటే గొంతు దగ్గర లాలాజలం, అంటే ఎక్కువగా సొంగ కారుస్తూ ఉంటారు. సొంగ అనేది బాగా ఎక్కువగా సెక్రేషన్స్ అవుతాయి, లేదా చెమటలు పట్టడం, లేదా స్ట్రోక్ సిమ్టమ్స్ కూడా కనబడతాయి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒక సైడ్ పారాలిసిస్ అయినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, అంటే ఒక పిచ్చివాడు ఎట్లా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించడం అని జరుగుతుంది. ఇంకా వెరీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనమాట. ర్యాబిస్ ఉన్నవాడికి నీరు ఇస్తే నీరుని భయపడతారు. దాన్నే హైడ్రోఫోబియా అంట. మనం వాటర్ తాగడానికి ఇప్పుడు రీసెంట్గా మా దగ్గర ఒక ర్యాబిస్ పేషెంట్ వచ్చారు. సో వాటర్ పెడుతుంటే భయపడిపోతున్నాడంట.
పరిగెడుతున్నాడు పేషెంట్ వాటర్, లేదా ఫ్యాన్ గాలి వేస్తే ఫ్యాన్ గాలికి భయపడుతున్నాడు. రూమ్ కూడా చీకటి రూమ్లో ఉండాలనుకుంటున్నాడు అనమాట. అంటే లైక్ డోర్స్ అన్నీ వేసేసి చీకటిగా ఉన్న రూమ్లో ఉండి ఒకటేసారి ఏమంటారు లైటింగ్ కానీ ఏం చూసినా కూడా ఇట్లా కళ్ళు మూసుకోవడం, చీకట్లో ఒంటరిగా కూర్చొని పిచ్చిగా ప్రవర్తించడం, లేదా లోపలికి ఎవరికైనా వస్తే వాళ్ళ మీద విసరడం లేదా కరవడానికి ట్రై చేయడం, ఇట్లా చేస్తున్నాడు. మా హాస్పిటల్లో ఇది జరిగింది. ఇంకా ఏంటంటే సౌండ్స్, ఎక్కువ సౌండ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఎక్కువగా ఇది చేస్తారు. ఈ సిమ్టమ్స్ కనబడ్డాయి అంటే ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ర్యాబీస్. ఈ టైంలో అయితే మనం అసలు కాపాడలేము కూడా. కాకపోతే మనం తెలుసుకోవడానికి మన అవగాహన గురించి చెప్తున్నాం. ఈ టైంలో అయితే మాత్రం ఇప్పటిదాకా 100కి 100% ఎవరిని కాపాడలేకపోయాం ర్యాబీస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. అందుకే ఇది చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కూడా రోడ్డు మీద ఉన్న కుక్కలకన్నీ వ్యాక్సినేషన్, దొరికిన వాటికన్నీ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది చాలా మంచిది. మెయిన్గా ఇవి టార్గెట్ పిల్లలకే కాబట్టి వాళ్ళు చెప్పితే ఓకే. కొంతమంది చిన్నదే కదా, స్క్రాచ్ అంటే గోరుతో కూడా రక్కి ఉండొచ్చు, దానివల్ల కూడా ర్యాబీస్ వస్తుంది. లేదా చిన్న పన్ను ఘాటు గీరుకుపోయి ఉండొచ్చు, దానివల్ల కూడా ర్యాబీస్ వస్తుంది. ఇట్లా మనకి ఏంటంటే వాళ్ళు చిన్నదే కదా అని పిల్లలు చెప్పరు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక కుక్క మనకు కరిచినా మనం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఆ కుక్కని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ర్యాబీస్ సోకిన ఇది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చనిపోతుంది అనమాట. ఆ కుక్క వితిన్ 1 మంత్లో, 21 రోజుల నుంచి 1 మంత్లో ఆ కుక్క అనేది చనిపోతుంది. అది బతికి ఉంది అంటే అది ర్యాబీస్ కాదనే అర్థం. మనం భయపడాల్సిన అవసరం అయితే లేదండి.